హాయ్, అందరికి నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం ఇప్పుడంత మనసు ఈరోజు ఏం జరిగింది అనేసి మాట్లాడుతాను. ఒక దేవయాని గారు శైలేంద్ర ఎపిసోడ్ తీసేస్తే మిగిలినంత చాలా చాలా బాగుంది. అసలు మన ఋషి సార్ అనేదానికి రోజు రోజుకి బలపడతా ఉన్నాయి. మన ఋషి సార్ మన దగ్గరికి వస్తా ఉండరు అనేదానికి వజ్దర గారికి పొగరు అనేసి అన్నాడు కదా. పొగరు అనేసి అనే కొందికి ఋషి సార్ భార్య అన్నాక అంత మాత్రం పొగరు ఉండకపోతే ఇంకెలా ఉంటుంది చెప్పండి. ఋషి సార్ రక్తం ప్రవహిస్తూ ఉంటే మన వజ్దర గారు ఎంతలా అసలు ఋషి సార్ని దగ్గర తీసుకోవాలని చూసాం, కానీ ఋషి సార్ ఎందుకో దూరమే పెడతా ఉంటారు. అసలు ఏదో మెయిన్ కారణం, పెద్ద కారణం ఉండేటుంది. ఇంకో విషయం కూడా ఏమో అన్నాడు ఋషి సారు. ఇప్పుడు ఋషి సార్ మీ దగ్గరికి వచ్చి నిలబడినా కానీ మీరు నన్ను రంగా అనేసి క్షమిస్తారు కదా అనేసి అంటారు. అసలు మనల్ని కన్ఫ్యూజ్ చేస్తా అంటారా లేకపోతే ఏం జరుగుతుందా అనేసి మనకు అర్థం కాలేదు. కానీ ఋషి సార్ అయితే 99% ఈరోజు కన్ఫర్మ్ అయిపోయింది. ఎందుకంటే ఆడ లెక్కలు చేసేటప్పుడు రాసన్నారు కదా, సైన్ టీటా కాస్ట్ టీటా అనేసి రాస్తున్నారు కదా. అప్పుడు వజ్జర గారు కావాల్సిన తప్పు రాశారంట. తప్పు రాస్తే అక్కడ తప్పు రాసినప్పుడు మన రంగా గారు క్లియర్ చేశారు. అసలు రంగా గారు లెక్కలు ఆటో లెక్కలు చూస్తారు అనేసి మన బుజ్జి చెప్తా ఉన్నాడు. అసలు మీరు మామూలు లెక్కలు ఎలా చూస్తారు సార్? అంత పెద్ద పెద్ద కాస్ట్, అంత పెద్ద పెద్ద లెక్కలు మీరు పిల్లలు టీచర్ చెప్పే అంత లెక్కలు ఎలా చూస్తారు సార్? మాకు డైరెక్టర్ గారు మమ్మల్ని చాలా చాలా కన్ఫ్యూజన్ చేస్తూ ఉంటారు. మీరు నిజంగా మీరు ఏమనుకుంటా ఉంటారో అది చేస్తూ ఉంటారు అనిపిస్తుంది మాకు. సరే అనేసి ఇంకా మన వజ్దర గారు అయితే ఫిక్స్ అయిపోయారు ఈరోజుతో. ఎందుకంటే అంత పెద్ద లెక్కలు చేయడం అనేది ఋషి సార్ వల్లనే అవుతుంది, రంగా గారి వల్ల ఎలా అవుతుంది? రంగా గారు ఒక సామాన్యుడిలాగా, ఒక ఆటో తోలుకునేవాడిలాగా, ఒక ఊరి పేరు, బస్ పేరు, ఇంట్లో వాళ్ళ పేర్లు రాసేలాగా ఉంటాడు. కానీ ఇంత పెద్ద లెక్కలు ఒక స్కూల్లో పోయేసి టీచర్ లాగా చాలా రోజుల తర్వాత మళ్ళీ మన ఋషి సార్ని టీచర్ లాగా చూడడం చాలా చాలా అనిపించింది. ఆ చాక్ పీస్ పట్టుకునే స్టైల్ కానీ ఆ విధంగా అంతా చాలా చాలా బాగా అనిపించింది. శైలేంద్ర గురించి వచ్చేసి శైలేంద్ర వాళ్ళ అమ్మ వాళ్ళ లెటర్ తీసుకొని అనుపమ గారి దగ్గర పోయేసి డిస్టర్బ్ చేద్దాము, వాళ్ళని ఏదన్నా కుంగదిద్దాము అనేసి మాట్లాడుతూ ఉంటారు. చూద్దాం వాళ్ళ ఎపిసోడ్ ఏం జరుగుతుంది అనేసి. కానీ సరోజ పక్కన పెట్టేది. సరోజని మనం ఉన్నా లేకపోయినా పట్టించుకోవద్దండి అసలు. సరోజని మన ఋషి సార్ని వస్తారని మాత్రమే చూస్తాను. నెక్స్ట్ లెవెల్లో ఉండేది సీరియల్, అసలు చాలా చాలా బాగుంది. ఇంకా రేపు ఏం జరుగుతుందని మనం ఏగర్లు వెయిట్ చేస్తాను. మన యూట్యూబ్ షో వాళ్ళు ఏదో ఒక హాల్ వెళ్తారు, నిన్న పార్టీలు అన్నారు, మళ్ళీ జాబ్ వచ్చిందనేసి పార్టీ ఇస్తా ఉందనేసి అన్నారు. జాబే రాలేదు ఇప్పుడు, వాళ్ళు రేపు చెప్తా అన్నారు. స్కూల్లో జాయిన్ అవుతుందా లేదా అనేసి చూద్దాం. ఎందుకంటే నెక్స్ట్ పిక్స్ ఏం రాలేదు కదా, స్కూల్లో జాయిన్ అయ్యేటివి అలాంటి పిక్స్ ఏం రాలేదు కదా. ఆ స్కూల్లో పోయినారు వచ్చినారా అంతే, ఆర్ట్ వరకే జరిగింది. నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. ఏమైనా జరిగితే మీకు నేను స్పెషల్ వీడియో చేస్తాను. ఇంత జాబ్ వీడియో చూసినాక థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, లైక్ చేసి వీడియో చూడండి, సబ్స్క్రైబ్ చేసుకుని కొత్తగా ఉన్న చూస్తా అంటే థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ కిరణ్.